వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. అబ్దుల్లాపూర్ మెట్ మండలం రావి నారాయణరెడ్డి కాలనీ పేస్ 3లో అగ్ని ప్రమాదానికి గురైన గుడిసెవాసులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సామేర్ పాషాతో కలిసి ఆయన పరామర్శించి బాధితులకు చీరలు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా కమిటీ తరపున జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల ఆదిరెడ్డి, పానుగంటి పర్వతాలు బాధితులందరికీ వంట సామాగ్రి, గ్లాసులు, ప్లేట్లు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని రవీంద్రాచారి అన్నారు. నష్టపరిహారం చెల్లించకుంటే బాధితులతో జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్ రెడ్డి, పబ్బతి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ హరిసింగ్ నాయక్, సైదులు, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. గత నెల 26వ తారీఖున ఈ అబ్దుల్లాపూర్ మెట్లోనేటువంటి రావినారాయణ రెడ్డి కాలనీలో భూపోరాట కేంద్రంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు ఒక 200 గుడిసెలు అగ్నికి కాలిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా నిరాశలైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి భూపోరాటం నిర్వహిస్తున్నటువంటి సిపిఐ నాయకత్వం, రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఏదో రూపంలో సహాయం చేయాలని చెప్పేసి కోరిన మీదట ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ఈరోజు అక్కడ ఉన్నటువంటి దగ్గర సేకరించి వస్త్రాలని, అదేవిధంగా వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి బాధితులకు కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ భూపోరాట కేంద్రాన్ని కూడా మేము ఈరోజు చూడటం జరిగింది. నిజంగా ఇవాళ గ్రామాల్లో పనిచేయడానికి పనులు లేక పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అనేక జిల్లాల నుంచి కొన్ని వేల మంది, లక్షల మంది పేద ప్రజలు పని నిమిత్తం వచ్చి ఇక్కడ ఉండటానికి ఇళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలం ఇది భూదాన భూమి, ఇది ఎవరిది కూడా కాదు. ఈ భూదాన భూమిలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఈ పేద ప్రజలకి నివాసం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ భూపోరాటాన్ని ప్రారంభించి ఇక్కడ గుడిసెలు వేసి గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ వాళ్ళని కాపాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఒకవైపున మేము పేద ప్రజలకు ఇళ్ళు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. మాటలు కాకుండా ఇవాళ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నటువంటి గుడిసెవాసులందరికీ కూడా పట్టాలు ఇచ్చేదానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అనేక శక్తులు కూడా ఈ భూ పోరాటాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని తీసేసి భూములు ఆక్రమించుకోవాలని చెప్పేసి అనేక శక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ అందుకనే ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేద ప్రజలు, కనీసం ఉండటానికి ఇళ్ల స్థలం లేనటువంటి పేద ప్రజలు ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతూ, ఇక్కడ సౌకర్యాలు లేకపోతే ఇక్కడ పార్టీ నాయకత్వమే అనేక రూపాల్లో ఇక్కడ మంచినీళ్లు కానీ ఇతరత్ర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకని ప్రభుత్వం తక్షణం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని, ఈ పేద ప్రజల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణం వీళ్ళకి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఇక్కడ సౌకర్యాలు, మంచినీళ్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అగ్ని ప్రమాదం వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఇంకా సహాయం చేయలేదు. ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడికి వచ్చి 6 కేజీల బియ్యం, 6,000 రూపాయలు 10 కేజీల బియ్యం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చేయారు. ఇంకా దాన్ని అమలు చేయలేదు. అందుకని ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఆలోచన చేయాలా. వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇక్కడ ఆదుకునే దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇవాళ అగ్ని ప్రమాద బాధితులకు భవిష్యత్తులో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ భూ పోరాటంలో ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది. ఆ పోరాటం విజయవంతం అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తాము.